మా దగ్గరకు వచ్చినప్పుడు నిద్ర పట్టట్లేదు, ఎగ్జామ్ ఉంది రేపు, నేను రాయలేకపోతున్నాను ఎగ్జాము, నాకు చదివిందంతా నేను మర్చిపోతున్నాను, సో నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంతకుముందు కూడా నేను డిప్రెషన్లో ఉండే, అప్పుడు మెడికేషన్ వాడాను, కానీ మధ్యలో నేను మేనేజ్ చేసుకోగలిగాను మెడిసిన్స్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ నాకు అదే డిప్రెసివ్ స్టేట్లోకి నేను వెళ్ళిపోతున్నాను అని అమ్మాయి కంప్లైంట్తో వచ్చింది. సో వి స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ థెరపాటిక్ దీనిలోకి వెళ్ళేటప్పటికి అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసా అండి. షీ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ అ బాయ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ దే బ్రోక్ అప్. ఓకే, నేను ఇప్పుడు ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓవర్ ఇట్. ద లాంగ్వేజ్ ఆల్సో, ద జెన్జీ లాంగ్వేజ్ ఆల్సో ఎట్లా అంటే ఐఎమ్ ఓవర్ ఇట్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓవర్. బ్రేకప్ రిలేషన్షిప్ ఓవర్ అండి, but the emotional bonding that you shared with that person, how much effect that will have on your body. మీ బాడీ మైండ్లోని మీ లైఫ్లోని ఎంతవరకు దాన్ని ఇబ్బంది పెడుతుంది అయింది. సో ఆ అమ్మాయి ఆ టైంలో తన ఒకసారి అది బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు దే ట్రస్ట్ ఈచ్ అదర్, సో దే షేర్డ్ సమ్ ఇంటిమేట్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, సో బ్రేకప్ అయినప్పుడు నువ్వు ఫొటోస్ డిలీట్ చేయి, నేను కూడా ఫొటోస్ డిలీట్ చేస్తానని ఒక ఒప్పందానికి వచ్చారు అండ్ ఇట్ హ్యాపెన్. కానీ ఈ అమ్మాయికి మనసులో ఎక్కడో ఆ అబ్బాయి డిలీట్ చేయలేదేమో అనే ఒక ఆలోచన ఉండిపోయింది. తర్వాత ఇట్లా జరిగింది అని ఆ బాధలో ఉన్నప్పుడు అది కూడా పేరెంట్స్ వాళ్ళు బాగానే చూసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ షీ లెఫ్ట్ ద సిటీ, షీ ఇంకొక సిటీకి వెళ్ళి ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్లో జాయిన్ అయ్యింది. అక్కడ వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్స్ రాయలేకపోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, అస్సలు నిద్రపోలేదు. అసలు నిద్రపోకుండా మనిషిని అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఫిజికల్ లైఫ్. సో ఏంటమ్మా అంటే అండ్ షీఈ్ నాట్, స్నానం చేయట్లేదు, మంచి బట్టలు వేసుకోదు, షీఈ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ షీఈ్ వెరీ రూడ్ టు హర్ సెల్ఫ్. ఏంటి అంటే ద గిల్ట్ ఫీలింగ్. నా పేరెంట్స్ చాలా మర్యాదస్తులు, చాలా మంచిగా సొసైటీలో మంచి పేరు ఉన్నోళ్ళు, అట్లాంటి కుటుంబంలో పుట్టి నేను ఇలా రిలేషన్షిప్స్కి వెళ్ళి బ్రేకప్లు వెళ్ళి వాళ్ళని నేను ఒక రకంగా చాలా ఇబ్బంది పెట్టాను. I don't deserve to be a good girl. I don't deserve good life. Look at the way of a thought. మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటాయి. ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఎమోషన్స్ ఇవన్నీ కలిపి మీ బిహేవియర్ మీద, మీ డైలీ రొటీన్ యాక్షన్ మీద పడతాయి. లైఫ్ స్టైల్, మీ దినచర్య మీద. సీ ద డెప్త్ ఆఫ్ దర్ ఎమోషన్. షీ ఈజ్ ఇన్ డిప్రెషన్. She needs medication. But she is telling like, no, I can manage. I know everything, I can manage. సో తెలియకుండానే డిప్రెషన్లో ఉంటారండి. జాగ్రత్త. చాలా ప్రొఫెషనల్ హెల్ప్ అయితే చాలా అవసరం.